అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ పిఎస్ఎల్వి C-62ను విజయవంతంగా ప్రయోగించేందుకు సిద్ధమైంది ఇస్రో. ఇది 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి ఆర్బిటల్ లాంచ్ కాగా పిఎస్ఎల్వి రాకెట్కు ఇది 64వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగం ఇవాళ ఉదయం 10:17 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి జరగనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రయోగానికి 22 గంటల ముందు ఆదివారం మధ్యాహ్నం 12:17 ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ కౌంట్ డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం 4వ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. రాత్రి 12 గంటల తర్వాత 2వ దశలో 41.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత రాకెట్లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగం ద్వారా 1485 కిలోల బరువు కలిగిన EOS-N1 ఉపగ్రహాన్ని మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చిన్న ఉపగ్రహాల్లో మన దేశంలోని 3 స్టార్టప్ కంపెనీలకు చెందిన 7, విదేశాలకు చెందిన 8 ఉన్నాయి. వీటిని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగించిన తర్వాత 5:54 స్పెయిన్ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిటల్లోకి ప్రవేశపెడతారు. ఈ దఫా రాకెట్లోని 4వ దశ PS-4తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్షల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్లోని 4వ దశను క్రమేణా కిందకు దించుతూ 2 సార్లు రీస్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత స్పెయిన్లోని స్పానిష్ స్టార్టప్ సంస్థకు చెందిన క్రిస్టల్ టెక్నాలజీతో కిడ్ అనే పేలోడ్ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయే విధంగా ప్రణాళిక రూపొందించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్కి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. షార్కు వెళ్లే మార్గంలోని అటకాని తిప్ప వద్ద భద్రతా దళాలు తనిఖీ చేస్తున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా వస్తున్న పర్యాటకుల ముసుగులో ఎవరైనా వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. షార్ ప్రధాన గేటు వద్ద కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. ప్రయోగం అయ్యే వరకు బంగాళాఖాతంలో పులికాట్ సరస్సుల్లో ఎవరు చేపల వేటకు వెళ్లరాదని షార్ అధికార వర్గాలు ప్రకటించాయి. సముద్రం వైపు కోస్ట్ గార్డ్స్ గస్తీ చేపట్టారు. అటవీ ప్రాంతంలో షార్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. పిఎస్ఎల్వి C-62 ద్వారా ప్రయోగించనున్న EOS-N1 ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు. గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.